హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడే ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనమాట. అది కూడా మా ఇంట్లో చేసుకున్నాను. ఆషాఢం తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా, సో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను అనమాట. సో నిన్నే తేజ వాళ్ళు వచ్చారు. ఇంకా ఈరోజు పూజ అదంతా చేసుకొని ఇంకా నేను రేపైతే విజయవాడ వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇంకా ఈ వీడియో అంతా ఇదే ఉంటుంది. ఆల్రెడీ ఇది వీడియో తీసిన తర్వాత నేను ఇంట్రో చెప్తున్నా. అసలు ఫస్ట్ అంతా ఖాళీ లేదు, సో మొత్తం వీడియో తీసేసామన్నమాట. ఇంకా వీడియో తీసిన తర్వాత ఇప్పుడే ఖాళీ అయ్యాను. ఇంకా మొత్తం అంతా తీసేసి కొంచెం ఫ్రీ అయ్యామన్నమాట. ఇంకా మళ్ళీ వంటలు స్టార్ట్ చేసుకోవాలి. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్నారో లేదా కమెంట్ చేయండి. ఇంకా ప్రసాదం నైవేద్యం కూడా పెట్టేసామన్నమాట. ఇంకా అవి మా మమ్మీ ఒక్కొక్కరికి ఇస్తుంది. పులిహోర, బూర్లు, గార్లు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ మార్నింగ్ మేము తినేసాము పూజ అయిపోయిన తర్వాత. పూజ జరుగుతున్నప్పుడల్లా అసలు వీడియో అది ఇది అని అసలు నాకు ఆ కాన్సన్ట్రేషన్ లేదు. సో కంప్లీట్గా అంటే పూజ బాగా జరగాలి. అండ్ పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులకు వాయినం అన్నీ ఇస్తారు కదా, సో అవన్నీ కూడా మంచిగా నీట్గా ఫస్ట్ టైం నేను మంచిగా చేశాను అనమాట. అంటే వాళ్ళ కాళ్ళకి పసుపు రాయడం, సో అదంతా కూడా మంచిగా అయ్యింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా కొంచెం పూజ సక్సెస్ అవ్వాలి అని, అసలు ఎలా వస్తుంది, ఎలా పూజ బాగా జరిగిద్దా అని కొంచెం టెన్షన్ ఉంది ముందు రోజు. బట్ పూజ అంతా బాగానే జరిగింది. పూజ అయిపోయిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది, నీట్గా అయిపోయింది అనమాట. సో ఇంకా పూజకైతే పంతులు గారిని అయితే పెట్టించామన్నమాట. సో ఆయన అయితే అన్ని దగ్గరుండి చేస్తారు కదా. ఇంకా అలా ఒక 1 hour అయితే అయ్యింది. ఇంకా పంతులు గారు వచ్చేలోపు మొత్తం ఇదంతా అమ్మవారిని పూలతో అలంకరించి నగలు అవన్నీ వేసి పూలు పెట్టి మేము ఇవంతా చూసుకున్నాము. ఇంకా పంతులు గారు వచ్చేలోపు 8:15 అలా అయ్యింది. ఇంకా 8:15కి అలాగైతే మేము పూజ స్టార్ట్ చేసామన్నమాట. ूतरस्यद्वैश्यः पद्याक्तसंयुक्तमन्यना योचितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यदिव्रापः नमोस्तुते नमो नमोस्तुते पराजाय नमः यस्य वो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयो समस्पृणात्तमिष्टं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम धनाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा अमृतावधानं सेवत्रो वृन्दर्पयामि अमृतति कृति हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्धा आचमनीयं समर्पयामि मनोन्मनाय नमः ओम पूज्यवृत्तिकर्पूरे नागवल्ली दलयरीतं मुक्ताचूर्ण संयुक्तं ताम्बूलं प्रतिवशनां वरलक्ष्मी देवी नमः इदं ताम्बूलं समर्पयामि गृह्यपात्रपति नीराजनं ददाति ओम हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योथानेति एकधा ब्रह्मणमुपहरति सम्राजं च विराजं च विश्ववीर्याचनो गृहे लक्ष्मीराजस्य यामो ख्यातयामादिकं प्रजामति सन्ततश्रीडस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीडस्तु नित्यमङ्गलानि भवन्तु आनन्दकर्पूरदिव्यमङ्गलसुन्दर नीराजनं दर्शयामि नीराजनान्ते शुद्धा आचमनीयं समर्पयामि हर नमः पार्वतीपतये हर हर महादेव हर श्रीमद्रमारमण गोविंद हरि गोविंद गोविंद సువర్ణమయములై రథగజ త్వరగా వాహనాలతో నిండి ఉండరు. అంతటా ఆ స్త్రీలు ఆ వ్రతమంతా కూడా పూర్తి చేయగా ఆ యొక్క స్త్రీలను తీసుకుని వెళ్ళటకు వారి వారి గృహాల నుంచి పార్వతీదేవి ఇంట్లోకి వచ్చినటువంటి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బంట్లు మొదలగున్నవి కూడా వరలక్ష్మీదేవి పూజించే స్థలములకు వచ్చి నిండి ఉండెను. పిదప
ఇంకా లాస్ట్లో కథ పాట అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సో ఇంకా పుట్టింటి సైడ్ నుంచి మా మమ్మీ మా డాడీ కూడా నాకు బట్టలు పెట్టారు. అండ్ అత్తగారింటి నుంచి అంటే మా అత్తయ్యను తేజ వచ్చేసి శారీ, నల్ల పూసలు అండ్ రూప్ ఉంటుంది కదా లక్ష్మీదేవిది, సో అదైతే పెట్టారనమాట. సో అవన్నీ అక్కడ లక్ష్మీదేవి దగ్గర పెట్టేస్తారు. అయిపోయింది కదా, లాస్ట్లో ముత్తైదులందరికీ వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అయితే ఇవ్వాలి. మొత్తం పసుపు రాసేటప్పుడు మా మమ్మీ అసలు ఎక్కడ వైట్ లేకుండా మొత్తం రాయాలి అది ఇది అని అంటున్నారు. ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా మొత్తం అలానే చేశాను. సో తాంబూలంలో అయితే జాకెట్ ముక్క, గాజులు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ అండ్ శనగలు ఇవన్నీ వేసి ఒక్కొక్కరికి ఇచ్చేసాము. అలా ఒక 9 మెంబర్స్కి అయితే ఇచ్చామన్నమాట. ఇంకా ప్రసాదం లాగా పులిహార, గారెలు, బూర్లు ఇవి కూడా అందరికీ ఇచ్చాము. ఇంకా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30 అలా అయిందనమాట. ఇంకా అందరికీ ప్రసాదం పెట్టేసి ఇంకా మేము పులిహార, గారి అవే తిన్నాము ఇంకా టిఫిన్ లాగా. ఇంకా తెలిసిన వాళ్ళందరినీ అయితే పిలిచాము, దగ్గరున్న వాళ్ళు, మా నానమ్మ, తాతయ్య వీళ్ళంతా అనమాట, ఇంకా పక్కింటి వాళ్ళు అలాగా. సో అందరికీ తాంబూలం ఇచ్చేసి ఇంకా లాస్ట్లో ప్రసాదం అయితే తిన్నామన్నమాట, పులిహార అవి. అండ్ నా శారీ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి, అండ్ నేను ఎలా ఉన్నానో కూడా కమెంట్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ తేజ శ్రావణి బ్లాగ్స్. బాయ్ బాయ్.